ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు, బి 20 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి పని ప్రారంభించారు. కానీ పని పూర్తవ్వడానికి 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోతాడు. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. సో ఇలాంటి మెథడ్ని ఎలా చేస్తారు, ఎఫిషియన్సీతో తీసుకుంటే తొందరగా అవుతుంది. సో టోటల్ వర్క్ వచ్చేసి ఎన్ని రోజుల్లో తెలియదు, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో తెలియదు. సో పని పూర్తవ్వడానికి 2 డేస్ ముందు ఏ వెళ్ళిపోతున్నాడు అంటే ఏంటి, కంప్లీట్గా ఏ అనే పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 డేస్ అయింది అనుకుందాం, ఇక 2 డేస్ ముందు వెళ్ళిపోతుండే 8 డేస్ వరకే ఉంటాడు అంటే. అలాగంటే ఇక్కడి వరకు 2 డేస్ ముందు రోజు వరకు ఏ ప్లస్ బి ఉంటారు. నెక్స్ట్ లాస్ట్ 2 డేస్లో బి మాత్రమే ఉంటాడు. ఎందుకు, ఏ వెళ్ళిపోయాడు కాబట్టి. సో ఈ కాన్సెప్ట్లో చేస్తే మీరు తొందరగా చేయొచ్చు క్వశ్చన్స్ని. సో లాస్ట్ 2 డేస్లో ఎవరున్నారు, బి మాత్రమే ఉన్నారు. సో టోటల్ వర్క్ వచ్చేసి నేను 20 చాక్లెట్స్ అని అనుకుంటున్నాను. టోటల్ 20 చాక్లెట్స్ తినాలి వీళ్ళు అనుకుంటా. ఎందుకు అనుకోవాలి సార్ అంటే చూడండి ఇక్కడ. సో రెండింటి యొక్క ఎల్సిఎంని టోటల్ క్వాంటిటీ అనుకుందాం. సో 20 చాక్లెట్స్ని తినాలి వాళ్ళు. సో 20 చాక్లెట్స్ అంటే ఎలా తీసుకుందాం అంటే, సో ఏ 10 డేస్, బి 20 డేస్. ఓకే రైట్. ఈ రెండు యొక్క ఎల్సిఎం ఎంత, 20. సో 20 చాక్లెట్స్ని ఏ అనే పర్సన్ 20 చాక్లెట్స్ని 10 డేస్లో తింటాడు. అంటే పర్ డే ఎన్ని చాక్లెట్స్ తింటాడు, 2 చాక్లెట్స్. బి అనే పర్సన్ 1 చాక్లెట్. సో లాస్ట్ 2 డేస్ ఎవరున్నారు, బి మాత్రమే ఉన్నాడు. సో బి మాత్రమే ఉన్నాడు అంటే బి ఎన్ని చాక్లెట్స్ తిన్నాడు, 2 ఇంటూ పర్ డే ఎన్ని చాక్లెట్స్ తింటుండు, 1 చాక్లెట్. అంటే 2 చాక్లెట్స్ బి తినేసాడు. ఇక్కడ బి తినేసాడు. సో మిగిలిన చాక్లెట్ ఎన్ని ఉంటాయి, ఇంకా ఎన్ని ఉంటాయి, 2 చాక్లెట్స్ వెళ్తాయి, 18 చాక్లెట్స్ ఉంటాయి. 2 చాక్లెట్స్ బి తినేసాడు, ఇంకా రిమైనింగ్ 18 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ 18 చాక్లెట్స్ని ఎవరు తినాలి, ఏ ప్లస్ బి కలిసి తినాలి. సో ఏ ప్లస్ బి అంటే ఎంత, 2 + 1 3. సో అంటే ఎంత, ఇద్దరు కలిసి ఉన్న రోజులు ఎన్ని, 6 డేస్. సో బి 2 డేస్. సో టోటల్గా మొత్తం టోటల్ పని పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుంది, 6 + 2. హౌ మెనీ డేస్, 8 డేస్. ఓవర్.